అందరికీ నమస్తే, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాంషి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో పప్పు అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది అని చెప్పినా కూడా పప్పులో కానీ ఎందులో కానీ మునగాకు కనిపిస్తే తినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. ఈ మునగాకు అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. పల్లెటూర్లలో అయితే ఇంటింటికి చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి మునగాకుని కూడా తినని వాళ్ళు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. మునగాకుతో 300 రోగాలను అయితే నయం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి మునగాకుని మనం ఎందుకు అవాయిడ్ చేయాలి? తినని వాళ్ళ కోసం ఎలా చేసి పెడితే తింటారో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఇంకా మనం మునగాకు పప్పు కోసం ఏమేమి తీసుకోవాలనేది చూద్దాము. 1 కప్పు కందిపప్పు అండి, 1/2 కప్పు మునగాకు నేనైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నా. 1 కప్పుకి 1/2 కప్పు మునగాకు తీసుకుంటున్నా. ఒక 2-3 టమాటాలు అండి, 4-5 పచ్చిమిర్చి, చిన్న సైజు ఉల్లిపాయ. ఇవన్నీ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి అయితే కొద్దిగానే వేసుకుంటున్నా, మళ్ళీ ఎండుకారం వేసుకుందామని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కుక్కర్లో వేసేసుకుందాము. ఫస్ట్ కందిపప్పు వేసుకొని దాని తర్వాత మునగాకు వేసుకుందాము. ఈ కందిపప్పు మునగాకుని అయితే చక్కగా 2 సార్లు అయితే క్లీన్ చేసుకుందామండి. ఇంకా దీన్ని అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఇంకా పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కారం తగినంత, ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత 3 కప్స్ అయితే వాటర్ తీసుకుంటున్నా. మీకు లూజ్గా కావాలి, ఎక్కువ లూజ్గా కావాలి అని అంటే 4 కప్స్ వేసుకోండి. మరి కొంచెం దగ్గరగా కావాలి అంటే మాత్రం 3 కప్స్ వేసుకోండి. ముద్దపప్పు లాగా కావాలంటే 2 కప్స్ వేసుకోండి. నేనైతే నాకు కొంచెం గంటె జారుడు అంటారు కదా, నేను అలా చేసుకోవడానికి అయితే 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం 4 విజిల్స్ రావాలండి. మీడియంలో కానీ స్లోగా కానీ పెట్టుకుంటే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పుని మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కొంచెం పప్పు చెక్కలు కనిపించేలాగానే ఉడికించుకోండి. అప్పుడే పప్పు టేస్టీగా ఉంటుంది. ఇంకా చూడండి, నేనైతే ఇట్లా ఉడికించుకున్నా. మీకు కావాలంటే మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదా. మనం పోపు కోసం అయితే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, అందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలండి. చూడండి, బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసింది కదా మనం చేసుకున్న పోపు. ఇందులోకైతే మనం ఉడికించుకున్న మునగాకు పప్పు అయితే వేసేసుకుంటే మునగాకు పప్పు అయితే అయిపోయినట్లేనండి. ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇందులో మునగాకు కూడా కనిపించదండి. మునగాకు ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ పప్పు వేసి పెట్టారంటే మునగాకు ఉందని కూడా గుర్తుపట్టకుండా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకుని మనం ఎందుకు అవాయిడ్ చేయాలి చెప్పండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.